బాలీవుడ్ లో కంటెంట్ తో పాటు నేషనల్ ఎమోషన్ ని మిక్స్ చేస్తూ తనదైన స్టైల్ క్రియేట్ చేస్తున్న డైరెక్టర్ ఆదిత్యధర్. లిరిసిస్ట్ గా స్టార్ట్ అయిన ఆయన ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఎదిగిన ఆయన జర్నీ చాలా ఇంట్రెస్టింగ్. ఒక్క సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడిగా గుర్తింపు పొందిన ఆదిత్యధర్ ఇప్పుడు భారీ బ్లాక్ బస్టర్స్ తో ట్రెండ్ సెట్టర్ గా మారారు. అయితే ఆయన సినీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఈ స్థాయికి చేరుకున్నాడో చూద్దాం. ఆదిత్యధర్ ఫస్ట్ డైరెక్టర్ కాదు, గేయ రచయితగా తన కెరీర్ను స్టార్ట్ చేశాడు. 2006లో ముంబైకొచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ పాటలు, డైలాగ్స్ రాస్తూ ఇండస్ట్రీలో స్థానం సంపాదించాడు. ప్రియదర్శన్ వంటి దర్శకులతో కలిసి పనిచేయడం వల్ల ఆయనకు స్క్రీన్ ప్లే, కమర్షియల్ ఫార్మాట్పై మంచి అవగాహనొచ్చింది. కానీ డైరెక్టర్గా మొదటి అవకాశం మాత్రం సులభంగా రాలేదు. ప్రాజెక్ట్స్ ఆగిపోవడం అనే ప్రాబ్లం కూడా ఎదురైంది. 2019లో వచ్చిన ఉరి, ద సర్జికల్ స్ట్రైక్ ఆదిత్యధర్ కెరీర్ను పూర్తిగా మార్చేసింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన యాక్షన్ డ్రామా కమర్షియల్గా కూడా భారీ హిట్ సాధించింది. ఈ సినిమాతో ఆయనకు నేషనల్ అవార్డు కూడా రావడంతో ఆయనను ఒక్కసారిగా టాప్ లీగులోకి తీసుకెళ్లింది. హౌస్ ద జోష్ లాంటి డైలాగ్ దేశవ్యాప్తంగా వైరల్ అవ్వడం సినిమా ప్రభావాన్ని చూపించింది. ఉరి తర్వాత ఆదిత్యధర్ కేవలం దర్శకుడిగా కాకుండా నిర్మాతగా కూడా మారాడు. B62 స్టూడియోస్ ద్వారా ఆర్టికల్ 370 లాంటి సినిమాలు నిర్మిస్తూ కంటెంట్పై ఫోకస్ పెంచాడు. హర్రర్, పొలిటికల్ డ్రామా, యాక్షన్ ఇలా వేర్వేరు జానర్స్లో ప్రయోగాలు చేస్తూ తన స్టైల్స్ను చూపించాడు. సినిమాలో నేషనల్ థీమ్, ఎమోషన్, టెక్నికల్ గ్రాండియర్ కలిపి చూపించడం ఆయన శైలిగా మారింది. 2025లో వచ్చిన ధురంధర్ ఆదిత్యధర్ కెరీర్లో మరో మైల్ స్టోన్ అయింది. స్పై థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి ఇండస్ట్రీలో టాప్ గ్రాసర్స్లో స్థానం సంపాదించింది. దానికి సీక్వెల్గా వచ్చిన ధురంధర్ ద రివెంజ్ కూడా అదే రేంజ్ సక్సెస్ అందుకుంది. ఇలా వరుసగా పెద్ద సినిమాలతో ధర్ ఇప్పుడు కమర్షియల్ అండ్ కంటెంట్ బ్యాలెన్స్ చేసే దర్శకుడిగా, 2 సార్లు 1000 కోట్ల క్లబ్లో చేరిన దర్శకుడిగా గుర్తింపు పొందాడు. లిరిసిస్ట్గా మొదలైన ప్రయాణం, నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్గా ఎదిగిన స్టోరీ, అదే ఆదిత్యధర్ జర్నీ. కంటెంట్తో పాటు కమర్షియల్ సక్సెస్ను బ్యాలెన్స్ చేస్తూ తనదైన స్టైల్ను నిర్మించుకున్న దర్శకుడు. మరి ఈ ప్రయాణం ఇక్కడతో ఆగదు. ఇంకా పెద్ద స్కేల్ ప్రాజెక్ట్స్తో ఆయన నుంచి ఏమేం వస్తుందో అనేది ఆసక్తిగా మారింది.